40 రోజులుగా అదృశ్యమైన పూర్ణిమ సాయి మరికొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకోనుంది. దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ ముంబైలో సాగుతుంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన ప్రత్యేక టీం అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతుంది. పూర్ణిమ తల్లిదండ్రులు కూడా ముంబైలోని దాదర్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ముంబై పోలీసులు పూర్ణిమ తల్లిదండ్రుల నుంచి తగిన సాక్ష్యాధారాలు తీసుకునే అవకాశం ఉంది. అటు తర్వాతనే పూర్ణిమ సాయిని తల్లిదండ్రులకు అప్పగిస్తారు ముంబై పోలీసులు. మొత్తానికి మరికొద్ది సేపట్లో 40 రోజుల నిరీక్షణకు తెరపడబోతోంది. హైదరాబాద్ కూకట్పల్లిలో అదృశ్యమైన పూర్ణిమ సాయి ఆచూకీ దొరికింది. ముంబైలోని దాదర్ ప్రాంతంలో ఆమె క్షేమంగా ఉన్నట్టు హైదరాబాద్ పోలీసులు కనుగొన్నారు. గత నెల 7న అదృశ్యమైన పూర్ణిమ కోసం వేరువేరు బృందాలుగా విడిపోయి పోలీసులు విశ్వ ప్రయత్నమే చేశారు. చివరకు నిన్న ఆమె ఆచూకీ తెలుసుకున్నారు. బిడ్డ జాడ తెలియడంతో కన్నవాళ్లు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్ణిమ సాయి మిస్సింగ్ పై వరుస కథనాలు ప్రసారం చేసిన టీవీ9కు కృతజ్ఞతలు తెలిపారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో జూన్ 7న అదృశ్యమైన 10వ తరగతి విద్యార్థి పూర్ణిమ సాయి ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న బాలల హోంలో క్షేమంగా ఉంది. ఆమె క్షేమ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, పోలీసులు హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకున్నారు. దాదర్లోని పోలీసులను సంప్రదిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతనే పూర్ణిమ సాయిని తల్లిదండ్రులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్కు బయలుదేరతారు. జూన్ 7వ తేదీన ఇంట్లోంచి స్కూల్కు వెళ్లిన పూర్ణిమ ఆ తర్వాత తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్కూల్లో ఎంక్వైరీ చేశారు. అయితే ఆ రోజు స్కూల్కి రాలేదని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎటువంటి ఆధారం లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. నిన్న ఆమె ఆచూకీ దొరకడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జూన్ 7 నుంచి కనిపించకుండా పోయిన పూర్ణిమ ఆ రోజే రైలుకి ముంబైకి వెళ్లిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ముంబైలోని ఓ లాడ్జ్ ముందు పూర్ణిమ తచ్చాడుతుండగా ముంబై పోలీసులు ఆమెను పట్టుకుని ప్రశ్నించారు. తన పేరు వనికాశ్రీ అని, తల్లిదండ్రులు చనిపోయారని పోలీసులతో చెప్పింది. హైదరాబాద్లోని ఓ ఆశ్రమం నుంచి వచ్చానని చెప్పింది. దీంతో ముంబై పోలీసులు ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలల హోంకు తరలించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆమెను ఎంతగా ప్రశ్నించినా పూర్ణిమ వారికి నిజం చెప్పలేదు. కొద్ది రోజుల క్రితం అదే హోంలో మరో తెలుగు బాలిక చేరింది. ఆమెతో పూర్ణిమ మాటలు కలిపింది. తనది హైదరాబాద్ అని, ఇంటి నుంచి పారిపోయి వచ్చానని చెప్పింది. దీంతో హోం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముంబై పోలీసులు హైదరాబాద్ పోలీసులకు ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. వివిధ కోణాల్లో పరిశీలించుకున్నాక ఆమె పూర్ణిమనే అని నిర్ధారణకొచ్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మొత్తానికి పూర్ణిమ క్షేమంగా ఉన్నట్టు తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బర్త్డే రోజే పూర్ణిమ ఆచూకీ దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు. నలభై రోజులుగా అదృశ్యమైన పూర్ణిమ సాయి మరికొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకోనుంది. దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ ముంబైలో జరుగుతోంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన ప్రత్యేక టీం అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతోంది. పూర్ణిమ తల్లిదండ్రులు కూడా ముంబైలోని దాదర్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ముంబై పోలీసులు పూర్ణిమ తల్లిదండ్రుల నుంచి తగిన సాక్ష్యాధారాలు తీసుకునే అవకాశం ఉంది. అటు తర్వాతనే పూర్ణిమ సాయిని తల్లిదండ్రులకు అప్పగిస్తారు ముంబై పోలీసులు. మరింత సమాచారాన్ని ముంబై నుంచి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, మొత్తానికి మరికొద్ది సేపట్లో 40 రోజుల నిరీక్షణకు తెరపడబోతోంది.
హైదరాబాద్ కూకట్పల్లిలో అదృశ్యమైన పూర్ణిమ సాయి ఆచూకీ దొరికింది. ముంబైలోని దాదర్ ప్రాంతంలో ఆమె క్షేమంగా ఉన్నట్టు హైదరాబాద్ పోలీసులు కనుగొన్నారు. గత నెల 7న అదృశ్యమైన పూర్ణిమ కోసం వేరువేరు బృందాలుగా విడిపోయి పోలీసులు విశ్వ ప్రయత్నమే చేశారు. చివరకు నిన్న ఆమె ఆచూకీ తెలుసుకున్నారు. బిడ్డ జాడ తెలియడంతో కన్నవాళ్లు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్ణిమ సాయి మిస్సింగ్ పై వరుస కథనాలు ప్రసారం చేసిన టీవీ9కు కృతజ్ఞతలు తెలిపారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్లో జూన్ 7న అదృశ్యమైన 10వ తరగతి విద్యార్థి పూర్ణిమ సాయి ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న బాలల హోంలో క్షేమంగా ఉంది. ఆమె క్షేమ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, పోలీసులు హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకున్నారు. దాదర్లోని పోలీసులను సంప్రదిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతనే పూర్ణిమ సాయిని తల్లిదండ్రులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్కు బయలుదేరతారు. జూన్ 7వ తేదీన ఇంట్లోంచి స్కూల్కు వెళ్లిన పూర్ణిమ ఆ తర్వాత తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్కూల్లో ఎంక్వైరీ చేశారు. అయితే ఆ రోజు స్కూల్కు రాలేదని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎటువంటి ఆధారం లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. నిన్న ఆమె ఆచూకీ దొరకడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జూన్ 7 నుంచి కనిపించకుండా పోయిన పూర్ణిమ ఆ రోజే రైలెక్కి ముంబైకి వెళ్లిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ముంబైలోని ఓ లాడ్జ్ ముందు పూర్ణిమ తచ్చాడుతుండగా ముంబై పోలీసులు ఆమెను పట్టుకుని ప్రశ్నించారు. తన పేరు వనికాశ్రీ అని, తల్లిదండ్రులు చనిపోయారని పోలీసులతో చెప్పింది. హైదరాబాద్లోని ఓ ఆశ్రమం నుంచి వచ్చానని చెప్పింది. దీంతో ముంబై పోలీసులు ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలల హోంకు తరలించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆమెను ఎంతగా ప్రశ్నించినా పూర్ణిమ వారికి నిజం చెప్పలేదు. కొన్ని రోజుల క్రితం అదే హోంలో మరో తెలుగు బాలిక చేరింది. ఆమెతో పూర్ణిమ మాటలు కలిపింది. తనది హైదరాబాద్ అని, ఇంటి నుంచి పారిపోయి వచ్చానని చెప్పింది. దీంతో హోం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముంబై పోలీసులు హైదరాబాద్ పోలీసులకు ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. వివిధ కోణాల్లో పరిశీలించుకున్నాక ఆమె పూర్ణిమనే అని నిర్ధారణకొచ్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మొత్తానికి పూర్ణిమ క్షేమంగా ఉన్నట్టు తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బర్త్డే రోజే పూర్ణిమ ఆచూకీ దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు.